సుతులు ఎల్ల సోదరత్వమే ఇది. నేను మేలు నీవు కీడు భేద భావమే మది. ఒకే తండ్రి సుతులు ఎల్ల సోదరత్వమే ఇది. నేను ఆత్మ నీవు ఆత్మ భావమే చిగురించని. సత్య శాంతి త్యాగ ప్రీతి మనసున వికసించని. నేను ఆత్మ నీవు ఆత్మ భావమే చిగురించని. సత్య శాంతి త్యాగ ప్రీతి మనసున వికసించని. హిందూ ముస్లిం క్రైస్తరెల్ల సిక్కు జైన బౌద్ధులెల్ల ఒకే తండ్రి సుతులు ఎల్ల మనకి భేద భావమేల. నేను మేలు నీవు కీడు భేద భావమే మది. ఒకే తండ్రి సుతులు ఎల్ల సోదరత్వమే ఇది. నేను మేలు నీవు కీడు భేద భావమే మది. ఒకే తండ్రి సుతులు ఎల్ల సోదరత్వమే ఇది. నీకు నాకు దాహమొకటి సేద తీర్చు జలము ఒకటి. అనల నడుపు ప్రాణమొకటి అందరి భగవంతుడొకడే. నీకు నాకు దాహమొకటి సేద తీర్చు జలము ఒకటి. అనల నడుపు ప్రాణమొకటి అందరి భగవంతుడొకడి. జాతి ధర్మ భేదలెల్ల నీడే దూరమవ్వని. వర్ణ భాష తేడలెల్ల ఇప్పుడే మాయమవ్వని. నేను మేలు నీవు కీడు భేద భావమే మది. ఒకే తండ్రి సుతులు ఎల్ల సోదరత్వమే ఇది. నేను మేలు నీవు కీడు భేద భావమే మది. ఒకే తండ్రి సుతులు ఎల్ల సోదరత్వమే ఇది. ఎల్లరందు సద్భావన పై కుప్పొంగని. అజ్ఞానపు ఆత్మలోన జ్ఞాన జ్యోతి వెలగని. జ్ఞాన జ్యోతి వెలగని. జ్ఞాన జ్యోతి వెలగని. ओम शांति। मीठे बच्चे, तुम यहाँ आए हो సెల్ఫ్ రియలైజ్ करने के लिए। మధురమైన పిల్లలు, మనం బాబా దగ్గర వచ్చాము స్వయాన్ని అనుభూతి చేసేదానికోసం, అంటే ఆత్మ అనుభూతి చేసే కోసం। अपने को आत्मा समझ परमात्मा बाप से सुनो। స్వయం నేను ఆత్మ అనుకునే పరమాత్మ తండ్రి చెప్పేది వినాలి। దేహీ అభిమాని రహనే కా అభ్యాస్ కరో। ఆత్మాభిమానిగా ఉండేటటువంటి అభ్యాసం చేస్తూ ఉండాలి। ప్రశ్న, कई बार बच्चों से कोई कोई पूछते हैं तुमने आत्मा का साक्षात्कार किया है, तो तुम उनको कौन सा उत्तर दो। ఒక్కొక్కసారి కొంతమంది పిల్లల్ని అడుగుతారు, మీకు ఎప్పుడైనా ఆత్మ సాక్షాత్కారం అయిందా? అప్పుడు మీరు వాళ్ళకి ఏమని సమాధానం చెప్తారు? బోలో, హా हमने ఆత్మా కా సాక్షాత్కార్ కియా హై। వాళ్ళకి ఇదే చెప్పండి, అవును మాకు ఆత్మ సాక్షాత్కారం అయింది। ఆత్మ జ్యోతిర్బిందు హై, ఆత్మ మే హీ అచ్చే వా బురే సంస్కార్ హై। ఆత్మ జ్యోతిర్బిందు స్వరూపము అయింది। ఆత్మలోనే మంచి లేదా చెడు సంస్కారం ఉంటుంది। आत्मा की सारी नॉलेज अभी हमें मिली है। ఆత్మకు పూర్తి జ్ఞానము మనకి ఇప్పుడు దొరికింది।
जब तक आत्मा का साक्षात्कार ही नहीं किया था तब तक దేహాభిమానితే ఎప్పటి వరకు ఆత్మ సాక్షాత్కారం కలగదో అప్పటి వరకు దేహాభిమానంలోనే ఉన్నాము. అభి హమే పరమాత్మ ద్వారా గాడ్ రియలైజేషన్ సెల్ఫ్ రియలైజేషన్ హువా హై. ఇప్పుడు మాకు పరమాత్ముని ద్వారా సెల్ఫ్ రియలైజేషన్ ఆత్మ అనుభూతి పరమాత్మ అనుభూతి రెండు కలిగినాయి అనని చెప్పండి. గీత్ నా వహ హంసే జుదా హోంగే. నన్ను పరమాత్మ నుంచి ఎవ్వరూ కూడా వేరు చేయలేరు. ఓం శాంతి. మీటే మీటే బచ్చోं ने ये गीत सुना. మధురాతి మధురమైన పిల్లలు ఈ పాట విన్నారు కదా. रूहानी बच्चे कहते हैं शरीर द्वारा. ఆత్మీయ పిల్లలు శరీరం ద్వారా మనము వింటాము. ऐसे कोई कभी नहीं कहेंगे कि हम मर मिटेंगे साधु संतों के ऊपर. बच्चे जानते हैं हमको उनके साथ जाना है, ये शरीर छोड़ देना है, इसलिए कहते हैं शरीर छोड़ करके हम चले जाएंगे बाप के साथ. అయితే మనుషులు ఈ విధంగా చెప్పరు, మేము సాధు సన్యాసీల చనిపోయి మేము సాధు సన్యాసీలతో వెళ్ళిపోతాము అని చెప్పరు. అంటే మనుషులు ఈ విధంగా చెప్తారు, శరీరాన్ని వదిలి మేము తండ్రి దగ్గరికి వెళ్ళిపోవాలి అని చెప్తారు. బాప్ ఆయే హీ హై సాత్ లే జానే కే లియే. తండ్రి వచ్చారు మనల్ని జతలో పిలుచుకుపోయే దానికోసం. యహ్ బహుత్ సమజ్ కీ బాత్ హై. బచ్చే బూల్తే హై హం పతితోం కో ఆకర్ పావన్ బనావో. ఇది చాలా పిల్లలు అర్థం చేసుకోవలసినటువంటి మాట. శరీరం వదిలిన తర్వాత మనం డైరెక్ట్ వాపస్ బాబా దగ్గరికి వెళ్ళిపోవాలి. పిల్లలు పిలుస్తూ ఉన్నారు, పతిత పావన తండ్రి రండి, మమ్మల్ని పతితుల నుంచి పావనం చేయండి. ये सारी दुनिया पतित है. इस पतित दुनिया से पावन दुनिया में ले जाने के लिए बाप आए हैं. ఈ ప్రపంచమే పతిత ప్రపంచమైంది. బాబా పతితుల నుంచి పావనంగా చేసి పావన ప్రపంచానికి పంపించే కోసమే తండ్రి వచ్చారు. హమ్ ఆత్మావోంకో సాత్ లే జాయేంగే. బాబా మనల్ని జతలో తీసుకుపోతారు. ఏ సారీ దునియా విశేష్ హై ఏ బీ తుమ్ జాంతే హై. ఈ ప్రపంచమే వికారి ప్రపంచం అయిపోయింది. ఇది పిల్లలు బాగా తెలుసు కూడా ప్రపంచ పరిస్థితి ఎట్లా ఉన్నది. తుమ్ కిస్కో వికారి పతీత్ కహెంగే తో బీ బిగడ్ పడేగా. అయితే మనం ఎవరినైనా నేరుగా నువ్వు పతీత్ అయినావు, నువ్వు పాపి అయినావు, నువ్వు చెడిపోయినావు ఇట్లా చెప్తే వాళ్ళు అపార్థం చేసుకుంటారు. మనుష్యంకో సంజానా బడా యుక్తి సే హై. అయితే మనుషులకి జ్ఞానం ఎట్లా చెప్పాలి, అది బాగా యుక్తి తెలుసుకోవాలి. మహిమా కర్నీ హై ఏక్ బాప్కి. పిల్లలు ఎప్పుడూ కూడా మహిమ ఒక్క తండ్రినే చేస్తూ ఉండాలి. అభి తుమ్ బచ్చోంకో నాలెడ్జ్ మిలీ హై బడీ సమస్య బాత్ కర్నీ హై. ఇప్పుడు పిల్లలు మనకి జ్ఞానం దొరికింది, ఇది పిల్లలు బాగా అర్థం చేసుకునేటటువంటి మాట. కహా దేఖ్తే హో ప్రశ్న ఉత్తర్ కర్తే హై తో బోలో హమ్ అభీ కచ్చే హై. మీరు ఎక్కడో చూస్తూ ఉంటారు, ప్రశ్నోత్తరాలు జరుగుతూ ఉంటాయి, అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి. వాళ్ళకి ఇదే చెప్పండి, మేము ఇంకా ఇప్పుడిప్పుడు అర్థం చేసుకుంటూ ఉన్నాం, మా పెద్ద అక్కయ్యలు ఉన్నారు, వాళ్ళని అడిగితే వాళ్ళు కరెక్ట్గా సమాధానం చెప్తారు అనని చెప్పండి. तुम कहते हो श्री बाबा समझाते हैं భగవాన్ ఉవాచ మనుష్య సబ్ పతిత్ హై. పిల్లలు తెలుసు, ఇక్కడ శివబాబా చెప్తూ ఉన్నారు, ఈ ప్రపంచంలో మనుషులందరూ కూడా పతితులు అయిపోయినారు. పతిత్తో భగవాన్ హో నహీ సక్తే హై. పతితమైన మనుషులు ఎప్పుడూ కూడా భగవంతుడు కారు. పతిత పావన్ కో బులాతే హై క్యోంకి పతిత్ హై. పతిత పావన తండ్రిని పిలుస్తూ ఉన్నారు,
ఎందుకంటే మనుష్యులందరూ పతితులైపోయినారు. దేహదారియోं को భగవాన్ नहीं कह सकते हैं. దేహదారుల్ని ఎప్పుడూ కూడా భగవాన్ అనని చెప్పరు. భగవాన్ నిరాకార శివ్ को कहा जाता है. భగవంతుడు నిరాకార శివునికి చెప్తారు. शिव के मंदिर भी बहुत है. पहले पहले जब एक बात को समझ लेवे तब ठहर सकेगा. శివాలయాలు కూడా ఎన్నో ఉన్నాయి. మొదట ఒకే మాట గురించి వాళ్ళు అర్థం చేసుకుంటే వాళ్ళు పిల్లలుగా నిలవగలుగుతారు. పెహలే పెహలే బతావోకి శివ్ భగవాను వాచ. మొట్టమొదట ఇది చెప్పండి. ఇక్కడ మీరు ఏదైతే వింటూ ఉన్నారో ఇది శివ్ భగవాను వాచ. శివబాబా కైతే హైకి మామేకం యాద్ కరో. శివబాబా చెప్తూ ఉన్నారు, తండ్రిని ఒక్కరిని తలంపు చేయండి. ఉన్కో అప్నా శరీర్ హై నహి. తండ్రికి తన శరీరం లేదు. బ్రహ్మ విష్ణు శంకర్ కో భీ అప్నా సూక్ష్మ శరీర్ హై. బ్రహ్మ విష్ణు శంకర్కి కూడా వాళ్ళ సూక్ష్మ శరీరం ఉన్నది. దేఖ్నే మే ఆతా హై, ఏ తో దేఖ్నే మే నహీ ఆతా హై. స్థూల శరీరము కంటికి కనిపిస్తుంది, అయితే సూక్ష్మ శరీరము కంటికి కనిపించదు. ఉన్కో కహా హీ జాతా హై పరంపిత పరమాత్మ. వాళ్ళకే చెప్తారు పరంపిత పరమాత్మ. तुम भी कहेंगे हम आत्मा एक शरीर छोड़ दूसरा लेता हूँ. మనము ఆత్మ ఒక శరీరం వదిలి ఇంకొక శరీరం తీసుకుంటాము. तुमने अपनी आत्मा का साक्षात्कार किया है. మనము మన ఆత్మ సాక్షాత్కారం చేసుకున్నాము. భక్తి మార్గ में साक्षात्कार के लिए 9 భక్తి करते हैं. భక్తిలో సాక్షాత్కారం కోసం 9 రకాల భక్తి చేస్తారు. పరంతు భక్తి కర్నే వాళ్ళోనే కబ్ సాక్షాత్కార్ నహీ కియా. అయితే భక్తి చేసేటటువంటి వాళ్ళు ఎప్పుడూ కూడా సాక్షాత్కారం వాళ్ళు కలగలేదు. ఓ క్యా చీజ్ హై ఏ బిల్కుల్ నహీ జాన్తే హై. అసలు సాక్షాత్కారం అంటే ఏమిటి వాళ్ళకి కొంచెం కూడా తెలియదు. कहते हैं वह निराकार है, बातचीत तो आत्मा करती है. కేవలం ఇంతే చెప్తారు, నిరాకారైనారు. తే మాట్లాడేది, వినేది, చూసేది ఇదంతా కూడా ఆత్మనే కదా చేసేది. సంస్కార్ भी ఆత్మ में ही रहता है. సంస్కారము ఆత్మలోనే ఉంటుంది. ఆత్మ నికల్ జాती है तो నా ఆత్మ నా శరీర్ బాత్ కర్ సక్తే హై. ఆత్మ వెళ్ళిపోయింది అంటే శరీరము మాట్లాడదు, ఆత్మను మాట్లాడలేదు. ఆత్మ బిగర్ శరీర్ కుచ్ నహీ కర్ సక్తే. ఆత్మ లేకుంటే శరీరము ఏమీ చేయలేదు. पहले तो आत्मा का पहचानना है और बाप द्वारा ही बाप को पहचान सकेगा. మొదట ఆత్మను గురించి పరిచయం చేసుకోవాలి, తర్వాత తండ్రి ద్వారా తండ్రి పరిచయం తెలుసుకోవాలి. ఆత్మకు పరంపిత పరమాత్మ కా సాక్షాత్కార్ కైసే హో సక్తే. ఆత్మకు పరంపిత పరమాత్మ సాక్షాత్కారము ఎట్లా కలుగుతుంది? జబ్కి అప్నే కో హీ నహీ జానా దేఖ్ సక్తే హై. స్వయం నేను ఎవరు తెలుసుకోలేదు అంటే ఎట్లా తెలుసుకోగలుగుతుంది పరమాత్మ గురించి? బల్ कहते हैं చమక్తా హై అజబ్ సితారా. చెప్తారు ఆత్మ అనేది ఒక ప్రకాశంగా మెరిసే నక్షత్రము అంటారు. పరంతు యహ్ కిసీ కో పతా నహీ హై కి ఆత్మా మే 84 జన్మోं का पार्ट నూందా హువా హై. అయితే మనుషులకి ఇది తెలియదు, ఆత్మలో 84 జన్మల పాత్ర నిండి ఉన్నది. మనుష్య బిల్కుల్ హీ దేహాభిమాన్ రహతే హై. మనుషులు పూర్తిగా దేహాభిమానంలో పడిపోయినారు. బాప్ కేతే హై దేహీ అభిమాని బనో. బాబా చెప్తారు ఆత్మాభిమాని అవ్వండి. అప్నేకు ఆత్మా సమజ్ ఫిర్ మేరే ద్వారా సునో. స్వయం నేను ఆత్మ అని తెలుసుకొని తండ్రి ద్వారా వినండి. సున్నే వాలి ఆత్మ హై, ఆత్మకు సునానే వాలా పరమాత్మ చాయ్. వినేది ఆత్మ,
అయితే ఆత్మకు వినిపించేటటువంటి పరమాత్మ కూడా కావాలి కదా. మనుష్యకు సంజానే వాలా మనుష్యకి హోగా. మనుషులకి చెప్పాలి అంటే మనుషులే చెప్తారు. ఆత్మ కా జ్ఞాన్ కిసీ కో హై నహీ, ఇస్లియే కహా జాతా హై పెహ్లే ఆత్మ కో జానో. ఆత్మ జ్ఞానము ఈ ప్రపంచంలో ఎవ్వరికీ లేదు. కాబట్టి మొట్టమొదట ఆత్మ గురించి తెలుసుకోవాలి. మన సెల్ఫ్ రియలైజ్ కరో. మొట్టమొదట సెల్ఫ్ రియలైజేషన్ అనేది ఉండాలి. ఆత్మ ఖుద్ హీ कहती है, ఆత్మ కో హమ్ రియలైజ్ కైసే కరే. ఆత్మ అడుగుతుంది, నేను ఆత్మ అనేది ఎట్లా రియలైజ్ చేయాలి. ఏ తోడే హీ కిసీ కో పతా హై హమారీ ఆత్మ మే కైసే సారా పార్ట్ భరా హువా హై. అంటే చెప్తారు, ఎట్లా మేము ఇది తెలుసుకునేది, ఆత్మలో పూర్తిగా పాత్ర రికార్డ్ అయి ఉన్నది, ఇది ఎట్లా తెలుసుకునేది. సాధు సన్యాసి ఆది కోయి బతా నా సకే. సాధు సన్యాసీలు దీని గురించి ఎవ్వరూ చెప్పలేరు. బాప్కో హీ ఆకర్ బచ్చోంకో సెల్ఫ్ రియలైజ్ కరానా పడతా హై. తండ్రే వచ్చి పిల్లలకి సెల్ఫ్ రియలైజేషన్ చేయిస్తూ ఉన్నారు. బాప్ कहते हैं अपने को ఆత్మ समझ मुझे నిరాకార పరంపిత పరమాత్మ సునో. తండ్రి చెప్తూ ఉన్నారు, స్వయం ఆత్మ అని తెలుసుకొని ఆ నిరాకార పరంపిత పరమాత్మ చెప్పేది వినాలి. ఆత్మ और పరమాత్మ జబ్ మిలే తబి యహ్ బాతే హో. ఆత్మ పరమాత్మ ఎప్పుడు తెలుసుకుంటారో అప్పుడే ఈ విషయాలన్నీ జరుగుతాయి. दुनिया को यह पता नहीं है कि పరంపిత పరమాత్మ కబ్ ఆయేంగే. ప్రపంచంలో వాళ్ళకి ఇది తెలియదు, పరమాత్మ ఎప్పుడు వస్తారు ఈ లోకంలో. కైసే ఆకర్ సంజాయేగా. ఎట్లా వచ్చి ధర్మస్థాపన చేస్తారు, ఎట్లా వచ్చి జ్ఞానాన్ని తెలియచేస్తారు. నా జాన్నేకే కారణ్ మతభేదమే ఆ జాతే హై. తండ్రి గురించి తెలియని కారణమే మతభేదాలలో వచ్చేసినారు. ఉన్ సబ్కా మదార్ హై శాస్త్రం పర్. దీనికంతా మతభేదాలలో రావటానికి కారణము శాస్త్రాలు. బాప్ कहते हैं उनसे ना तुम मुझे रियलाइजेशन करेंगे ना अपने को रियलाइज कर सकेंगे. ఈ శాస్త్రాల నుంచినే మనుషులు సెల్ఫ్ రియలైజేషను చేసుకోలేకపోతూ ఉన్నారు, మరియు గాడ్ రియలైజేషను చేసుకోలేకపోతూ ఉన్నారు. వతో కేదైతే ఆత్మ సో పరమాత్మ హై. మనుషులు అనుకుంటున్నారు ఆత్మనే పరమాత్మ అని అనుకుంటున్నారు. ఐసే కెహ్నేసే క్యా హోతా హై. అట్లా అనుకోవటం వల్ల ఏమవుతుంది. హమ్కో పతిత్ సే పావన్ కౌన్ బనాయేగా. మనల్ని పతితుల నుంచి పావనం ఎవరు చేస్తారు. త్రికాలదర్శి కౌన్ బనాయేగా. మనల్ని త్రికాలదర్శిగా ఎవరు చేస్తారు. కోయి భీ ఆత్మ और పరమాత్మ కా జ్ఞాన్తో దే నహీ సక్తే హై. ఈ ప్రపంచంలో ఎవ్వరూ కూడా ఆత్మ మరియు పరమాత్మ యొక్క జ్ఞానాన్ని ఇవ్వలేరు. ఇస్లియే తుమ్ कहते हो जो ఆత్మాయే అపనే బాప్ కో నహీ జాన్తే హై వహ్ నాస్తిక్ హై. అందుకే మనం ఇక్కడ చెప్తాము, ఏ ఆత్మ తండ్రి గురించి తెలుసుకోలేదో వాళ్ళందరూ కూడా నాస్తికులే అయినారు. वो फिर कह देते कि जो భక్తి నహీ కర్తే వహ్ నాస్తిక్ హై. మనుషులు అనుకుంటారు ఎవరు భక్తి చేయరో వాళ్ళు నాస్తికులు అంటారు. మనం చెప్తాము ఎవరు భగవంతుని గురించి తెలుసుకోలేదో వాళ్ళు నాస్తికులు అంటారు. అబ్ తుమ్ బచ్చే భక్తితో కర్తే నహీ హో. ఇప్పుడు పిల్లలు మనం భక్తినే చెయ్యము. తుమ్హారే పాస్ చిత్ర బహుత్ అచ్చే హై, చిత్రం పర్ హీ సమజాయా జాతా హై. మన దగ్గర ఉన్న చిత్రాలు చాలా ఫస్ట్ క్లాస్ అయిన జ్ఞానము చెప్పే చిత్రాలు. పిల్లల చిత్రాల గురించే తెలిపించాలి. కోయినే వరల్డ్ కే నక్షే దేకే హీ నహీ హోగి తో ఉన్కో క్యా పతా లండన్ కహా హై. తే ఇప్పుడు ప్రపంచ పటము మ్యాప్ చూడనే లేదు అంటే
మనుషులకి ఎట్లా తెలుస్తుంది లండన్ ఎక్కడ ఉన్నది, అమెరికా ఎక్కడ ఉన్నది? जब तक टीचर बैठ मैप पर समझाए इसलिए तुमने यह चित्र बनाए हैं. ఎప్పటి వరకు టీచర్ కూర్చొని మ్యాప్ గురించి చెప్పరో అప్పటి వరకు తెలుసుకోలేము. ఇక్కడ ఈ చిత్రాలు కూడా తయారు చేయించింది ఇందుకే. పరంతు డీటెయిల్ మే కోయి సమజ్ నహీ సక్తే. అయితే డీటెయిల్గా మనుషులు తెలుసుకోలేము. సూర్యవంశీయం నే ఏ రాజధాని కహాసేలి. సూర్యవంశీయులకి ప్రపంచము అంటే విశ్వమే రాజ్యంగా ఎవరు ఇచ్చినారు? ఫిరు చంద్రవంశీయం నే కైసేలి. తిరిగి చంద్రవంశీయులు ఎట్లా తీసుకున్నారు? క్యా సూర్యవంశీ సే లడాయికి, సూర్యవంశీయులతో యుద్ధం చేశా? తుమ్ సమజ్తే హో సబ్కా వరసా ఏక్ బాప్ సే హీ మిల్తా హై. మనకి తెలుసు అందరికీ ఆస్తి ఒక్క తండ్రి ద్వారానే దొరుకుతుంది. సూర్యవంశీ చంద్రవంశీతో విశ్వకే మాలిక్ హై. సూర్యవంశీయులు చంద్రవంశీయులు విశ్వ మాలికులుగా ఉండేవాళ్ళు. దూసరా కోయి ధర్మ హీ నహీ హోతీ హై తో లడాయికి బాత్ హీ నహీ హై. వేరే రెండవ ధర్మమే లేదు అంటే ఇక యుద్ధం అనే మాటే లేదు. అభి తుమ్ సమజ్తే హో హమ్ విశ్వకే మాలిక్ బంతే హై. ఇప్పుడు పిల్లలు తెలుసుకున్నారు మనం విశ్వ మాలికులుగా అవుతూ ఉన్నాము. ఐసే నహీ కి సూర్యవంశీయం సే చంద్రవంశీయం నే జీతా వా యుద్ధ చలే. సూర్యవంశీయుల నుంచి చంద్రవంశీయులు యుద్ధం చేసి గెలిచి తీసుకున్నారు అట్లా లేదు. నహి అలగ్ అలగ్ ఘరానా హోతా హై. సూర్యవంశమే వేరు చంద్రవంశమే వేరుగా ఉంటుంది. अब तुम्हारी बुद्धि में ये చిత్రం की सारी నాలెడ్జ్ है. పిల్లల యొక్క బుద్ధిలో ఈ చిత్రాల జ్ఞానమంతా ఉన్నది. స్కూల్ में भी स्टूडेंट पढ़ते हैं तो बुद्धि में सारी నాలెడ్జ్ आ जाती है. స్కూల్లో కూడా స్టూడెంట్ చదువుతున్నాడు అంటే బుద్ధిలో పూర్తి జ్ఞానమంతా వస్తుంది కదా. छोटे बच्चों को किताब में दिखाया जाता है ये हाथी है ये फलाना है. చిన్న పిల్లలకి పుస్తకం చూపించి చెప్తారు ఇది ఏనుగు, ఇది గుర్రము, ఇది యాపిల్ పండు. అవి తుమ్ ఇస్ డ్రామా కో భీ జాన్ గయా. అదేవిధంగా ఇక్కడ బాబా కూడా మనకి చిత్రాలు చూపించి నేర్పిస్తూ ఉన్నారు. ఇప్పుడు మనము ఈ డ్రామా గురించి బాగా తెలుసుకున్నాము. ఏ సారా చక్ర బుద్ధిమే హై. పిల్లలకు ఈ పూర్తి చక్రము బుద్ధిలో ఉన్నది. ఏ హై సారీ నయీ బాతే ఔర్ ఇన్ బాతోం కో బ్రాహ్మణ్ కుల్ హీ సమझेगा. ఇది ఇక్కడ చెప్పేదంతా కూడా కొత్త మాటలు. ఈ కొత్త మాటలను బ్రాహ్మణ కులంలో వాళ్ళే అర్థం చేసుకుంటారు. దూసరేతో బయట ఫాల్తూ డిబేట్ కర్తే హై. తే మిగిలిన వాళ్ళు దీని గురించి అంతా కూడా తప్పుగా చర్చలు చేసుకుంటూ ఉంటారు. ఐసే భీ నహీ సబ్కో ఇక్కట్టా సమझाया जा सकता है. ఇక్కడ ఆ విధంగా లేదు, అందరికీ కలిపి ఒకే రకంగా చెప్పే మాటే లేదు. అలగ్ అలగ్ సమझाना होता है. ఇక్కడ వేరువేరుగా చెప్పాల్సి ఉంటుంది. కాయిదా భీ హై పెహలే బాప్ కో ఆత్మా కో సమझे ఫిర్ క్లాస్ మే బైఠ్ తో సమझेगा. అంటే ఇక్కడ నియమం కూడా ఉన్నది. మొట్టమొదట ఆత్మ పరిచయము పరమాత్మ పరిచయము బాగా తెలుసుకోవాలి. అప్పుడే క్లాసులో వాళ్ళు కూర్చొని వింటే అర్థం అవుతుంది. నహీతో సమజ్హీ నహీ సకేంగే. లేదంటే వాళ్ళకి క్లాసు అర్థం కాదు. సంశయ్ ఉఠాతే హీ రహేంగే. వాళ్ళకి ఏదో ఒక సందేహం కలుగుతూనే ఉంటుంది. तुमको समझाना है భగవాన్ ఏక్ హీ హై వహ్ ఉంచితే ఉంచాయ్. ఇక్కడ బాబా మనకి తెలిపిస్తూ ఉన్నారు భగవంతుడు ఒక్కరే అయినారు, వారే ఉన్నతమైన వారైనారు. దేవతావంకో భీ భగవాన్ నహీ కహ్ సక్తే హై. దేవతలకి ఎప్పుడూ కూడా భగవంతుడు అని చెప్పరు. ఆత్మా కా భీ జ్ఞాన అబ్ తుమ్కో మిలా హై. ఆత్మ జ్ఞానము ఇప్పుడు మనకి దొరికింది.
కర్మ కా ఫల ఆత్మ హీ భోగ్తి హై. కర్మల ఫలము ఆత్మనే అనుభవిస్తుంది. సంస్కార ఆత్మ మే హీ రహతే హై. సంస్కారం అనేది ఆత్మలోనే ఉంటుంది. ఆత్మ సున్తి హై ఇన్ ఆర్గన్స్ ద్వారా. ఆత్మ వింటుంది ఈ ఇంద్రియాల ద్వారా. భగవాన్ బాప్ ఏక్ హై, వర్షా ఉన్సే మిల్తా హై. భగవంతుడు తండ్రి ఒకరే అయినారు, వాళ్ళ ద్వారానే మనకి ఆస్తి దొరుకుతుంది. బాబానే సమझाया है, तुम अपने को आत्मा निश्चय करो और बाप से बुद्धि योग लगाओ. తండ్రి చెప్తూ ఉన్నారు, స్వయం ఆత్మ అనని నిశ్చయం చేసుకొని తండ్రి జతలో బుద్ధి యోగాన్ని జోడించండి. జనం జన్మాంతర్ భక్తి కర్తే ఆయే హో. జన్మ జన్మల నుంచి భక్తి చేస్తూ వచ్చినాము. హనుమాన్ కే భీ पुजारी होंगे तो हनुमान को याद करेंगे, व कृष्णा के पुजारी होंगे तो कृष्णा को याद करेंगे. హనుమంతుడు అంటే పూజారి హనుమంతుడిని తలంపు చేస్తారు, కృష్ణుణ్ణి పూజ చేసేవాళ్ళు కృష్ణుణ్ణి తలుచుకుంటూ ఉంటారు. అభి తుమ్కో సమझाया जाता है, तुम आत्मा हो. ఇప్పుడు తండ్రి మనకి తెలియచేస్తూ ఉన్నారు, నువ్వు ఆత్మ అయినావు. తుమ్హారా పరంపిత పరమాత్మ హై. మనకి పరంపిత పరమాత్మ తండ్రి వాళ్ళు అయినారు. ఉన్కో యాద్ కర్నే సే హీ బాప్ కా వర్షా మిలేగా. తండ్రి తలంపు చేయటం వల్ల మనకి తండ్రి యొక్క ఆస్తి దొరుకుతుంది. జో బాప్ హై స్వర్గ కా రచయిత తో జరూర్ హమ్ స్వర్గ మే హీ హోనా చాహియే. తండ్రి స్వర్గ రచయిత అయినప్పుడు మనం తప్పనిసరిగా స్వర్గంలోనే కదా కావాలి ఉండేది. భారత్ స్వర్గత అభితో స్వర్గ హై నహి. భారత్ స్వర్గంగా ఉండేది, ఇప్పుడు ఆ స్వర్గం లేదు. జో రాజాయి హో అంటే రాజ్యం చేసిన ఆ స్వర్గం ఇప్పుడు లేదు. నరక్ మేతో రావణ్కి రాజాయి హై. ఈ నరకంలో రావణ రాజ్యం ఉన్నది. స్వర్గం అంటే రామరాజ్యం ఉన్నటువంటి స్వర్గం ఇప్పుడు లేదు. హమారీ రాజధాని కైసే చలి ఫిర్ నీచే ఉతరే కుచ్ భీ నహీ జాన్తే హై. మన రాజధాని ఎట్లా ఉండేది, ఎట్లా కిందకి దిగిపోయింది మనుషులకి తెలియదు. అభి తుమ్ జాన్తే హో పునర్జన్మ లేతే లేతే హమ్కో నీచే ఉతర్నా హీ హై. ఇప్పుడు పిల్లలు తెలుసుకున్నాము, పునర్జన్మ తీసుకుంటూ మనం కిందకి దిగిపోయినాము. అవి ఫిర్ బాప్ కైతే హే ముझे యాద్ కరో తో తుమ్ పావన్ బనేంగే. ఇప్పుడు తండ్రి చెప్తూ ఉన్నారు, తండ్రి తలంపు చేసినట్లయితే మనం పావనం అవుతాము. జబ్ తక్ तमो प्रधान से सतो प्रधान ना बने, योग से पावन ना बने, तब तक वर्षा मिल नहीं सकते. ఎప్పటి వరకు మనము తమో ప్రధానం నుంచి సతో ప్రధానం కామో, యోగము ద్వారా పావనం కామో, అప్పటి వరకు ఆస్తి అనేది మనకి దొరకదు. బాప్ कहते हैं, मुझे याद करने से तुम्हारा विकर्म विनाश होंगे, వికర్మ జీత్ బనేగా, ఏ గ్యారంటీ హై. తండ్రి చెప్తూ ఉన్నారు, తండ్రి తలంపు చేయటం వల్ల వికర్మ వినాశం అవుతుంది, వికర్మ జీత్గా అవుతాము, ఇది గ్యారంటీ ఉన్నది. సంఝానీ దేని పడతీ హై. అయితే ప్రతి ఒక్కరికి జ్ఞానాన్ని తెలిపించాల్సి ఉంటుంది. కోయి సమझेंगे, కోయి తేజ్ బుద్ధి వాలే హోతే తో షేర్ మచానే లగ్తే హై. కొంతమంది చాలా షార్ప్ బుద్ధి ఉంటుంది, వాళ్ళు సర్వీస్లో సింహంలాగా వాళ్ళు చేస్తారు. అంటే చాలా ఫాస్ట్గా చాలా ధైర్యంగా వాళ్ళు సర్వీస్ చేస్తారు. कोई ना कोई విఘ్న డాల్నే వాలా భీ నికల్ పడతే హై. ఈ యజ్ఞంలో ఒక్కొక్కసారి ఎవరో ఒకళ్ళు విఘ్నాలు వేసేవాళ్ళు కూడా పుడుతూ ఉంటారు. కోయి హంగామా కరే తో బోల్నా చాయే, ఏకాంత్ మే ఆకర్ సమझो. ఏదైనా గొడవ జరుగుతూ ఉంది అంటే వాళ్ళకి ఇంతే చెప్పండి, మీరు ఇప్పుడు కాదు ఏకాంతంగా వచ్చి అన్నీ తెలుసుకోండి. యహా కా కాయిదా హై,
सात रोज బట్టి మే రహకర్ సమజ్నా. ఇక్కడ నియమం ఉన్నది. మొదట 7 రోజుల కోర్సు తెలుసుకోవాలి. క్యోంకి ఏ జ్ఞాన్ నయా హోనే కే కారణ్ మనుష్య మూంజతే హై. ఎందుకంటే ఈ జ్ఞానము కొత్తది కాబట్టి మనుషులకి ఇది తికమక పడతారు. कोई भी पहले नया सेंटर खुलता है तो उसमें होशियार होने चाहिए जो सबको समझा सके. కొత్తగా సెంటర్ ఓపెన్ చేసిన చోట బాగా బుద్ధిశాలి బిడ్డల్ని పెట్టాలి. అప్పుడే వాళ్ళు బాగా అందరికీ తెలిపించగలుగుతారు. భగవాన్తో సబ్కా ఏక్ హై, సబ్ ఆత్మాయే భాయి భాయి హై. భగవంతుడు అందరికీ ఒక్కరే అయినారు, ఆత్మలందరూ భాయి భాయి అయినారు. పరమాత్మ సబ్కా బాప్ హై, పరమాత్ముడు అందరికీ తండ్రి అయినారు. పుకార్తే హై పతిత్ పావన్ ఆవో తో జరూర్ వహ్ పావన్ హై. పిలుస్తారు పతిత పావన రండి అననే, అంటే తప్పనిసరిగా వాళ్ళు పావనమైనటువంటి వాళ్ళు. వహ్ కభీ పతిత్ హోతే నహీ, వాళ్ళు ఎప్పుడూ కూడా పతితులుగా అవ్వరు. బాప్ ఆకర్ పతితోంకో పావన్ బనాయేంగే, తండ్రి వచ్చి పతితుల్ని పావనంగా చేస్తూ ఉన్నారు. సత్యుగ్మే సబ్ హై పావన్, సత్యుగంలో అందరూ దేవతలు పావనంగా ఉంటారు. కలియుగమే సబ్ హై పతిత్, కలియుగంలో అందరూ మనుషులు పతితులుగా అయిపోయినారు. పతిత్ బహుత్ హోతే హై, పావన్ తోడే హోతే హై. పతితమైన మనుషులు ఎక్కువ మంది ఉంటారు, పావనమైన దేవతలు కొంతమందే ఉంటారు. సత్యుగమే సబ్తో నహీ జాయేగా, సత్యుగంలో అందరూ పోలేరు. జో పతిత్ సే పావన్ బంతే హై వహీ పావన్ దునియా మే జాతే హై. ఎవరు పతిత్ నుంచి పావనంగా అవుతారో వాళ్ళే పావన ప్రపంచానికి పోగలుగుతారు. బాకీ సబ్ నిర్వాణ్ దునియా మే చలే జాయేగా, మిగిలిన అందరూ కూడా నిర్వాణ ప్రపంచాల్లోకి వెళ్ళిపోతారు, అంటే పరంధామానికి వెళ్ళిపోతారు. ఏ భీ జాన్తే హై సారీ దునియా ఆకర్ మత్ నహీ లేంగే, ఇది కూడా పిల్లలకి తెలుసు. ప్రపంచంలో అందరూ వచ్చి ఈ శ్రీమతాన్ని పాటించలేరు. ఏ ముష్కిల్ హై జో తుమ్ సారీ దునియాకో మత్ దో, ఇది చాలా కష్టమైంది. మనం ప్రపంచానికంతా కూడా శ్రీమతం ఇస్తూ ఉన్నాము. అభి సబ్కి కయామత్ కా సమయ్ హై, వినాశ్ సబ్కో హోనా హై. ఇప్పుడు అందరికీ కూడా అంతిమ సమయం వచ్చేసింది. వినాశం అనేది అందరికీ అవుతుంది. సంఝానేకి బడి యుక్తి చాయే, జ్ఞానం అందరికీ తెలిపించాలి అంటే చాలా యుక్తి కూడా ఉండాలి. జో శాంతి సే బైట్ సునే డిస్టర్బ్ నా కరే, జ్ఞానం వినేటప్పుడు శాంతిగా వినాలి, డిస్టర్బ్ కాకూడదు. పెహలే పెహలేతో బాప్ కా పరిచయ్ దేనా హై, మొట్టమొదట అందరికీ తండ్రి యొక్క పరిచయం ఇవ్వాలి. శివబాబా హీ పతిత్ పావన్ టెహరా వహీ సంజాతే హై. శివబాబా పతిత పావన అయినారు, వాళ్ళే ఇక్కడ అందరికీ తెలిపిస్తూ ఉన్నారు. గీతా మే భీ అక్షర్ మషహూర్ హై, గీతలో కొన్ని కరెక్ట్ పదాలు ఉన్నాయి. పతిత పావన్ బాప్ హీ కేతే హై, ముఝే యాద్ కరో తో తుమ్హారే వికర్మ వినాశ్ హోంగే. పతిత పావన తండ్రి చెప్తూ ఉన్నారు, తండ్రి తలంపు చేసినట్లయితే మన వికర్మలు వినాశమవుతాయి. గీతా సే హీ యహ అక్షర్ తైలుక్ రఖతే హై, గీతతోనే ఇది ఇది కొన్నిటికి కనెక్షన్ ఉన్నది. శివబాబానే కహా హై ముఝే యాద్ కరో, శివబాబా తండ్రి చెప్తూ ఉన్నారు, నన్ను తలంపు చేయండి. మై సర్వశక్తివాన్ పతిత్ పావన్ హూ, బాబా సర్వశక్తివంతుడు పతిత పావన అయినారు. గీతా జ్ఞాన్ దాత జ్ఞాన్ కా సాగర్ హూ, బాబా గీతా జ్ఞానదాత అయినారు, జ్ఞాన సాగరుడు అయినారు. గీతా కే అక్షర్తో హైనా సిర్ఫ్ వహ్ కేతే హై కృష్ణ భగవాన్ వాచ,
గీతలో ఉన్నాయి, కొంచెము జ్ఞానం ఉన్నది. అయితే అక్కడ జరిగిన పొరపాటు ఏమిటి అంటే కృష్ణ భగవాను వాచ అని వ్రాస్తున్నారు. తుమ్ కేతే హూ శివ్ భగవాను వాచ. ఇక్కడ మనం చెప్తూ ఉన్నాము శివ్ భగవాను వాచ. భగవాన్ నిరాకార హై, వ కభీ పునర్జన్మ మే నహీ ఆతే హై. భగవంతుడు నిరాకారైనారు, వారు ఎప్పుడూ కూడా పునర్జన్మలో రారు. అలౌకిక దివ్య జనం లేతే హై. తండ్రి అలౌకిక దివ్య జన్మ తీసుకుంటారు. खुद ही समझाते हैं, मैं साधारण बूढ़े तन में आता हूँ, जिसको ही భగీరథ कहते हैं. తండ్రి స్వయం చెప్తూ ఉన్నారు, సాధారణ వృద్ధ శరీరంలో వచ్చారు, వాళ్ళకే భగీరథ అని కూడా చెప్తారు. బ్రహ్మ ద్వారా హి రచన రచతే హై. తండ్రి బ్రహ్మ ద్వారా రచన చేస్తూ ఉన్నారు. తో మనుష్య కా నామ్ బ్రహ్మ రఖా జాతా హై. మనుషులు ఆ మనిషి పేరే బ్రహ్మ అని పెట్టడం జరిగింది. వ్యక్త బ్రహ్మాసే ఫిర పావన అవ్యక్త ఫరిస్తా బన్ జాతే. ఈ వ్యక్త బ్రహ్మనే పావనమయ్యి అవ్యక్త ఫరిస్తాగా అయినారు. బాప్ ఆతే హీ హై పతితోంకో పావన్ బనానే కే లియే. తండ్రి వచ్చారు పతితుల్ని పావనంగా చేసే దానికోసం. తో జరూర్ ఫిర్ పతి దునియా పతి శరీర్ మే ఆయేగా. తప్పనిసరిగా పతిత ప్రపంచంలో పతిత శరీరంలోనే తండ్రి వచ్చేది. యహ్ హై డీటెయిల్కి సమझाने. ఇది డీటెయిల్గా తెలిపించే మాట. పెహలే తో సమझाना चाहिए. భగవాన్ कहते हैं कि कल्प पहले मुफाफिक मुझे याद करो तो तुम्हारा వికర్మ వినాశ్ होंगे. భగవంతుడు చెప్తూ ఉన్నారు, కల్పం మొదట ఎట్లా తండ్రి తలంపు చేశారో ఇప్పుడు కూడా అట్లనే చేయండి. వికర్మ వినాశ్ హోంగే. పతి సే పావన్ బనో. వికర్మలు వినాశం అవుతాయి. పిల్లలు పతీత్ నుంచి పావనం అవ్వాలి. గాతే బీ హై హే పతిత్ పావన్ ఆవో. చెప్తారు పతిత పావన తండ్రి రండి అనని. గంగాతో హై హి తుమ్ పుకార్తే హో తో జరూర్ కహా సే ఆయేగా. గంగా కూడా ఉన్నది, మనం పిలుస్తూ ఉన్నాము పతిత పావన రండి రండి అని. ఎక్కడి నుంచి వస్తారు? పతిత్ పావన్ ఆతే హై, పతిత్ సే పావన్ బనానే కా పార్ట్ బజానే. పతిత పావన తండ్రి వస్తారు పతితుల నుంచి పావనంగా చేసే పాత్ర చేసే దానికోసం. బాప్ కేతే హై తుమ్ పావన్ తే ఫిర్ తుమ్హారే మే ఖాద్ పడి హై. తండ్రి చెప్తూ ఉన్నారు, పావనంగా ఉండేవాళ్ళము, మన అయితే ఆత్మలో కల్ముషం వచ్చి చేరింది. యోగ బల్సే హీ నికలేగా. యోగ శక్తి ద్వారానే ఈ కల్ముషం పోతుంది. తుమ్ పవిత్ర బన్ జాయేగా ఫిర్ పావన్ దునియా మే ఆయేగా. పిల్లలు పవిత్రం అయిపోతారు, పావన ప్రపంచంలోకి వస్తారు. పతిత్ దునియా కా వినాశ్ హో జాయేగా. పతిత ప్రపంచం వినాశం అయిపోతుంది. जो समझाया जाता है उसे अच्छी రీతి ధారణ కర్నా హై. బాబా మనకి ఏదైతే చెప్తూ ఉన్నారో దానిని పిల్లలు బాగా ధారణ చేసుకోవాలి. हम तो सिर्फ ऊंचते ऊंच बाप की महिमा करते हैं. మనం కేవలము ఉన్నతోన్నతమైన తండ్రి యొక్క మహిమ చేస్తూ ఉన్నాము. బేహద్ కా బాప్ సమझाते हैं तुम 84 जन्मों का पार्ट बजाते बजाते కితనా పతిత్ బనే హో. బాబా చెప్తూ ఉన్నారు, 84 జన్మల పాత్ర చేస్తూ చేస్తూ ఆత్మ ఎంత పతిత్గా అయిపోయింది. పెహలే పావంతే అబ్ పతిత్ బనే హో. మొదట పావనంగా ఉండే ఆత్మ ఇప్పుడు పతిత్గా అయిపోయింది. యాద్కి యాత్ర పర్ రహనే సే తుమ్ పావన్ బన్ జాయేగా. తలంపు యాత్రలో ఉండటం వల్ల ఆత్మ పావనమవుతుంది. భక్తి మార్గ సే తుమ సీడీ నీచే ఉతర్తే హీ ఆయే హో. భక్తి మార్గంలో మనం మెట్లు దిగుతూ వచ్చేసినాము. ఏ తో బిల్కుల్ హీ సహజ్ బాత్ హై.
ఇది చాలా సహజంగా అర్థం చేసుకునే మాటలు ఇక్కడ చెప్తూ ఉన్నారు. తో బచ్చోం కి బుద్ధి మే బైఠనా చాహియే. పిల్లల బుద్ధిలో ఇది బాగా అర్థం చేసుకోవాలి. సవేరే ఉట్కర్ విచార్ సాగర్ మతన్ కర్నా చాహియే. అమృత వేళ లేచి కూర్చొని బాబా తలంపు చేసి మురళి విచార్ సాగర్ మతనం చేయాలి. జో భీ ఆయే ఉన్కో సమझाना है. అప్పుడు ఎవరు వచ్చినా వాళ్ళకి చెప్పాలి. మురళీకి ముఖ్య పాయింట్స్ నోట్ కర్ దేనీ చాహియే, ఫిర్ రిపీట్ కర్నీ చాహియే. మురళీలో ముఖ్యమైన పాయింట్స్ నోట్ చేసుకోవాలి, తిరిగి వాటిని రిపీట్ కూడా చేయాలి. తో దిల్ పర్ పక్కా హో జాయేగా. మనస్సులో అవి పక్కా నిలిచిపోతాయి. పెహలీ ముఖ్య బాత్ హై బాప్ కో యాద్ కర్నా. మొట్టమొదట ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటి అంటే తండ్రి తలంపు చేయాలి. బాప్ హీ కేతే హై మన్మనా భవ, ముझे యాద్ కరో తో వికర్మ వినాశ్ హోంగే. తండ్రి చెప్తూ ఉన్నారు, మన్మనా భవ, తండ్రి తలంపు చేసినట్లయితే వికర్మ వినాశం అవుతుంది. అబ్ కరో నా కరో తుమ్హారీ మర్జీ హై. తండ్రి చెప్పేది చెప్పేశారు, చేస్తామా లేదా అనేది మీ ఇష్టం. బాప్ కా ఫర్మాన్ హై తో మిలా హువా హై. తండ్రి యొక్క ఆజ్ఞ, తండ్రి యొక్క శ్రీమతమేమో మనకి దొరికింది. పావన్ దునియా మే చల్నా హై తో ఫిర్ పతిత్ దునియా మే బుద్ధి కా యోగ్ నహీ జానా చాహియే. పావన ప్రపంచంలో పోవాలి అంటే ఈ పతిత ప్రపంచంలో బుద్ధి యోగం పోనే పోరాదు. వికార్ మే నహీ జానా హై. పిల్లలు ఎప్పుడూ వికారాలలో పోకూడదు. సమझानी తో బహుత్ మిల్తీ రహతీ హై. బాబా ఎన్నో విషయాలు మనకి మురళీల ద్వారా చెప్తూనే ఉంటారు. అచ్చా, मीठे मीठे सिकीलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग डबल नमस्ते. धारणा. सवेरे सवेरे उठकर विचार सागर मथन करना है. ఉదయం లేవగానే జ్ఞానము విచార్ సాగర మతనం చేయాలి. బాప్ జో సునాతే హై ఉసే నోట్ కర్ రిపీట్ కర్నా హై. తండ్రి ఏమంతా చెప్తూ ఉన్నారో దానిని నోట్ చేసుకొని రిపీట్ చేయాలి. దూసరోంకు సునానా హై. ఇతరులకు కూడా తెలిపించాలి. సబ్కో పెహలే పెహలే బాప్ కా హీ పరిచయ దేనా హై. అందరికీ మొదట తండ్రి యొక్క పరిచయం ఇవ్వాలి. पावन दुनिया में चलने के लिए పతిత్ దునియా సే బుద్ధి యోగ్ నికాల్ దేనా హై. పావన ప్రపంచంలో వెళ్ళాలి అంటే ఈ పతిత ప్రపంచం నుంచి బుద్ధి యోగాన్ని తొలగించాలి. वरदान. मनसा के महादान द्वारा हर संकल्प की सिद्धि प्राप्त करने वाले मास्टर सर्वशक्तिवान भव. మనస్సు ద్వారా మహాదానం చేస్తూ ప్రతి సంకల్పాల యొక్క సిద్ధిని ప్రాప్తి చేసుకునే వాళ్ళే మాస్టర్ సర్వశక్తివాన్ అవుతారు. మనస్సు ద్వారా మహాదాని అవ్వాలి. जो बच्चे मनसा द्वारा शक्तियों को दान करते हैं उन्हें मास्टर सर्वशक्तिवान का वरदान प्राप्त हो जाता है. ఏ పిల్లలు మనస్సు ద్వారా శక్తులని దానం చేస్తూ ఉంటారో వాళ్ళకి మాస్టర్ సర్వశక్తివాన్ వరదానం ప్రాప్తి అవుతుంది. मनसा द्वारा शक्तियों को दान करने से संकल्प में इतनी शक्ति जमा हो जाती है. మనస్సులో ఎవరు శక్తులని దానం చేస్తూ ఉంటారో వాళ్ళ సంకల్పంలో ఇంత శక్తి జమ అవుతుంది. హర్ సంకల్పకి సిద్ధి ప్రాప్తి హోతీ హై. వాళ్ళ యొక్క ప్రతి సంకల్పానికి సిద్ధి ప్రాప్తి అవుతుంది. वो अपने संकल्पों को जहाँ चाहे वहाँ एक सेकंड में दिखा सकते हैं. వాళ్ళు తమ సంకల్పాలను ఎక్కడ కావాలి
ఏ సెకండ్లో స్థితం చేయాలి సంకల్పాలను చేయగలుగుతారు. సంకల్ప ఉన్కే వశ్ హోతా హై. సంకల్పాలు పూర్తిగా వాళ్ళ వశంలో ఉంటాయి. ఎవరైతే మనస్సు ద్వారా మహాదానం చేస్తూ ఉంటారో శక్తులను, సంకల్పము వాళ్ళ వశంలో ఉంటుంది. वो अपने संकल्प पर विजयी होने के कारण चंचल संकल्प वाले को भी थोड़ा समय के लिए अचल व शांत बना सकते हैं. వాళ్ళు వాళ్ళ సంకల్పాలపైన విజయం పొందుతారు కాబట్టి చంచలమైనటువంటి మనస్సు కలిగిన వాళ్ళకి కూడా అల్పకాలిక సమయం కోసం వాళ్ళని శాంతపరుస్తారు. వాళ్ళ సంకల్పాలను కూడా వాళ్ళు ఏకాగ్రం చేయగలుగుతారు. స్లోగన్: నిరంతర ఏక్ బాప్ కే సంగ్ మే రహో తో సంగ దోష్ సే బచ్ జాయేగా. నిరంతరము ఒక బాబా యొక్క స్నేహంలో ఉన్నట్లయితే చెడు స్నేహాల నుంచి మనం జాగ్రత్తగా ఉండవచ్చు. మధురమైన పిల్లలు, మనం ఇక్కడికి వచ్చినాము సెల్ఫ్ రియలైజేషన్ చేసుకునే దానికోసం. స్వయం నేను ఆత్మ అని తెలుసుకొని పరమాత్మ తండ్రి చెప్పేది వినాలి. ఆత్మాభిమానిగా అయ్యే అభ్యాసం చేయాలి. కొన్నిసార్లు కొంతమంది పిల్లలు అడుగుతారు, మీకు ఆత్మ సాక్షాత్కారం అయిందా అని ఎవరన్నా మిమ్మల్ని అడిగితే మీరు ఏమని సమాధానం చెప్తారు? వాళ్ళకి ఇదే చెప్పండి, మాకు ఆత్మ సాక్షాత్కారం అయింది, ఆత్మ జ్యోతిర్ బిందు అయింది, ఆత్మలోనే మంచి లేదు చెడు సంస్కారం ఉంటుంది. ఆత్మ జ్ఞానము పూర్తిగా ఇప్పుడు మాకు దొరికింది. ఎప్పటి వరకు ఆత్మ సాక్షాత్కారం కలగలేదు అప్పటి వరకు దేహాభిమానంలోనే ఉంటారు. ఇప్పుడు మనకి పరమాత్మ ద్వారా ఆత్మ రియలైజేషన్, పరమాత్మ రియలైజేషన్ రెండూ కూడా కలిగినాయి. అచ్చ, ఓం శాంతి. సందేశం పాడుటయే వృత్తి, శివ సందేశం పాడుటయే వృత్తి, కలుగు నిందులో ఆత్మకు తృప్తి, ఆత్మగ సృష్టిలో నేనొక పక్షి, ఆనంద జీవితం శివుడిచ్చు శక్తి.
शिव स्मृति